కొన్ని పల్లీలు, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 7 నుంచి 8 దాకా వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 పెద్ద సైజు టమాటోస్, స్పైసీనెస్ కి తగినన్ని పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్ కి సరిపడిన సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకొని టమాటోస్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండును అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా చింతపండును కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి టమాటోస్ అన్ని మంచిగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, టమాటోస్ అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీకు రోలు ఉంటే ఎంచక్క రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటో కొత్తిమీర పచ్చడిలో పోపు పెట్టుకోవాలి. అంతే, చాలా కమ్మగా ఉండి టమాటో కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఆమ్లెట్తో నంచుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. టమాటో కొత్తిమీర పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేయండి. పుల్లగా, కారంగా చాలా అంటే చాలా